ఓ, చాలు చాలు చాలు, కొంచెం తిప్పు. రైట్. మంచిది తల్లి. రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులకు మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తూ, మరి మే మాసంలో మొన్న ప్రవేశించినట్టుంది. అప్పుడే 5వ పునరుద్ధాన దినపు ఆరాధన. ఇది అధికమైన మేలు. 5వ వారం రావడం ఒక నెలలో అనేది సోంబేరులు ఉంటారు. సోంబేరులు వాళ్ళకి అబ్బా ఇంకొక ఆదివారం వచ్చిందా అనుకుంటారు. విశ్వాసి ఏమనుకుంటాడు? ఆహా, మరొకసారి దేవుని సన్నిధికి పోయే భాగ్యము నాకు ఇచ్చాడు దేవుడు అనుకుంటాడు కదా. మీరందరూ ఇది ఒక భాగ్యముగా తలిచిన బిడ్డలనే నేను గట్టిగా నమ్ముతున్నా. లేకపోతే సమయాలు మార్చినా కూడా, ఒక అరగంట ముందుకు మార్చినా మీరు ఆసక్తితో వస్తున్నారు. ఇట్స్ గుడ్ సైన్. రాబో కాలంలో ఇంకా 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 భక్తిలో, విశ్వాసంలో సమయాన్ని చూడకుండా, టైం చూడకుండా మీ అందరూ ఆత్మతో నడిపించబడుదురుగాక. మంచి తల్లి, ఈరోజు వాక్యాంశం ఏంటయ్యా అంటే, పరలోకానికి వెళ్ళే వ్యక్తి యొక్క లక్షణాలు. ఆ వ్యక్తి యొక్క లక్షణం చూసి మనం అంచనా వేసి చెప్పొచ్చంట వీడు పరలోకం వెళ్తాడు అని. ఎంతమందికి పరలోకం పోవాలని ఉంది చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమందికి? భయపడొద్దు. ఇప్పుడు వెళ్ళిపోమాత్రం అంటలేదు నేను. లేదా ఇంటికి వెళ్ళి ఆ కోడి కూర, మాంసం కూర తినేసి ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోదాం అని అంటలా నేను. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా. అమ్మ పోవాలి కదా, మనం ఎప్పటికైనా పోవాలి కదా. ఎప్పటికైనా మనం ఈ భూమిని, అశాశ్వతమైన ఈ భూమిని వదిలి వెళ్ళాలి. అశాశ్వతమైన ఈ భూమి అంటే శాశ్వతమైనది ఒక స్థలం ఉంది కదా మనకి. 2 స్థలాలు ఉన్నాయి శాశ్వతమైనవి. ఒకటి పరలోకము, రెండోది నరకం. అసలు దాని మాట పలకడమే నాకు ఇష్టంలే. ఎందుకంటే మనమంతా అక్కడ ఏదో ఒక రోజు, ఎత్తబడిన రోజు దేవునికి స్తోత్రం చెప్దాం. 2వ రాకళ్ళ దాకా మనం అందరం బతుకుంటే చాలా మేలు. ఒకేసారి వెళ్ళిపోతా అందరం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక పరలోకానికి వెళ్లే వ్యక్తి యొక్క లక్షణాల గురించి మనం చూసే ముందు ఉపోద్ఘాతం లాగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుదాం. ఆయన బయలుదేరిన మార్గం పోవచ్చు ఉండగా ఆయన ఎదుట మోకాలుంచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు
ఈ ఇహలోక సౌఖ్యాలను చూసుకోవడం, ఇహలోక సంపాదనలు చూసుకోవడం, ఇహలోక భోగ భాగ్యాలను చూసుకోవడం, మూటల మీద మూటలు సంపాదించడం, ముడుల మీద ముడులు వేసి దాయడం. ఏం చేసుకుంటారా? ఏమీ లేదు. అందుకనే పరలోకానికి వెళ్లే వ్యక్తి యొక్క లక్షణాలు మన సమయాన్ని బట్టి ఎన్ని చెప్పగలిగితే అని చెప్దాం. చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. అతడితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఎవరితో చెప్పాడు? యేసయ్య నికోదేమని ఒక పాస్టర్ గారు, ఆయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో. అతను ఎలా వచ్చాడు తెలుసా యేసయ్య దగ్గరికి? బాహాటంగా రాలా, దొంగతనంగా రాత్రిపూట వచ్చాడు. ఆయనకి వచ్చి ఏమంటున్నాడు ఆయన? అందుకు నికోదేము, ఆయన ముసలివాడు, ఆ ముసలివాడైనటువంటి మనుష్యుడు మరలా తిరిగి ఎలా జన్మింపగలడు? పిచ్చోడు. అతనికి అర్థమైన జ్ఞానం బట్టి అది రెండోసారి నేను నా తల్లి గర్భంలోకి వెళ్ళగలనా అడుగగా యేసయ్య ఇలా అన్నారంట. కొట్ట చప్పట్లో ఒకడు నీటి మూలముగాను, రెండోది ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని యేసయ్య నిశ్చయముగా నీతో చెప్తున్నానని యేసయ్య అబ్బాయికి చెప్పాడు. ఇందులోని మర్మం ఏందయ్య అంటే, అసలు ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా నికోదేమో? ఫస్ట్ నుంచి చదువు, 1 నుంచి. ఉండాడు. రాత్రి యందు అతని యొద్దకు, యేసయ్య యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చిన బోధకుడు నేను ఎరుగుదును, నీకు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడు చేయలేడయ్యా చెప్పాడు. అందుకు యేసు ఇప్పుడు మన అంశం ఏంటమ్మా? పరలోకానికి వెళ్లే వ్యక్తిలో ఉండే మనకు కనిపించే లక్షణాలు. ఈయన ఒక సద్బోధకుడు, ఒక ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక పాస్టర్ గారు. ఆయన వచ్చి యేసయ్య నిజమైనటువంటి దైవ జ్ఞానం కలిగినటువంటి, దైవ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అన్నాడే గాని ఆయన దేవుడని ఒప్పుకోకుండా, నాకు తెలుసు నువ్వు దైవ బోధకుడివి, కానీ రాత్రిపూట దాక్కొని వచ్చాడు. ఎందుకు తెలుసా? అతని దగ్గరికి పోతే వాళ్ళ ఈ కులము మతము, మనలో కూడా క్రైస్తవుల్లో కూడా రహస్య క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు బాహాటంగా పబ్లిక్ గా చర్చిలకి రారు.
ఆ మాత్రం లేకపోతే అట్ట స్టైలా? నా రూటు మారింది, నా స్టైలు మారింది. అది దేవుడి పాటే. వీడేంద్ర సినిమా పాట పాడుతున్నాడు అనుకోబాకండి. సిలువను తెలుసుకొని దాని విలువెంతో తెలిసింది. యాహు యాహు, ఓ యాహు యాహు. బాగుంటుంది కదా పాట. ఆ పాట పాడితే ఆమె మీద కాస్త 4 స్టెప్పులు వేసిందని ఆమెను ట్రోల్ చేసి అవతల పడేచ్చారు మన క్రైస్తవులే. ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళని కుట్టాలని తేలంట కొన్ని ఎట్ట పెట్టుకొని తిరుగుద్ది కదా. పామన్న కాటేసే ముందు ఇట్లా లేకపోతే పడక లేపి కొట్టుద్ది, ఆ తర్వాత మురుచుకుపోయి మామూలుగా ఉంటుంది. తేలు మాత్రం కొన్ని అట్ట పెట్టుకుంటుంది. అమ్మా పాస్టమ్ అట్టపుడు నీకేం తెలుసా? తేలు చూడలేదు ఎప్పుడు, నేను ఎప్పుడు కుట్లా చ ఇలా పెట్టుకొని ఉంటుందమ్మా. వెనక తోక పైన కొడ్డెము ఇంతే 24 hours ఇంతే ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎవరు కనపడితే వాళ్ళకి కుట్టుద్దని. ఈ విమర్శకుల బుద్ధి అంతే. సరే, జాగ్రత్తగా వినండి. చదువుతలేది లూకా 9:59. నా వెంట రమ్మని చెప్పెను. ఎవరితో? ఆయనతో మరొకరి, ఆయనతో యేసయ్యతో ఒకడు వస్తున్నాడమ్మా. వస్తుంటే నా వెంట రమ్మని నా వెంట రా నాయన అన్నాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు. అంటే ఏంటి? పాతి పెట్టి రావాలంటే ఆయన ఏమైపోయాడు? వాళ్ళ తండ్రి పోయాడు. తండ్రి చనిపోయినా కూడా ఆయన యేసే దగ్గర ఉన్నాడంటే అతను నిజమైన భక్తుడే, విశ్వాసే. కానీ ఒకటే పర్మిషన్ అడిగాడు. ఏంటి? ఎవడో పక్కింటోడు కాదు చనిపోయింది, దారిని పోయేవాడు కాదు. అతనికి భౌతికంగా భూలోకంగా జన్మనిచ్చిన తండ్రి చనిపోతే ఆయన పాతి పెట్టుకొని వస్తానయ్యా, ఇంక నీతోనే ఉంటానని నన్ను వెంబడించంటే యేసయ్య అంటారు అక్కడ. చదువు. అందుకాయన మృతులు సచ్చినోడు వాళ్ళ సచ్చినోళ్ళని పాతి పెట్టుకొని. ఇది కరెక్ట్ గా అర్థం. పచ్చిగా చెప్తే మృతులు వారి మృతులను పాతి పెట్టుకుని నువ్వు వెళ్ళి ప్రకటించు. ఎందుకంటే సచ్చేవాళ్ళు సస్తానే ఉంటారు. వాళ్ళని పాతి పెట్టే ఇంకో సచ్చినోడు ఎవడో ఉంటాడు. సచ్చినోడు అంటే బూత్ కాదమ్మా, ఇంకో ఆధ్యాత్మికంగా ఏ చింత లేని వాడు, వాడికి ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా బతికే దుర్మార్గులా ఆయన అంటున్నాడు. సచ్చాడు ఈడు మాత్రం చచ్చాడు తండ్రి. మృతులను మరొక మృతుడు పాతి పెట్టుకొని నాయనా నువ్వు వెళ్ళి సువార్తని, దేవుని సువార్తను. ఎందుకంటే తల్లి, కోత విస్తారము, కోత వాళ్ళు పనివాళ్ళు చాలా కొద్ది అంట. ప్రకటించవలసిన సువార్త చాలా విస్తారమైనటువంటి స్థలాల్లో ఉంది. మన వాళ్ళు అట్లయితే వారు హైదరాబాదులో సువార్త చెప్పేదానికి ఎవ్వరు లేరా? ఈడు వైజాగ్లో 50 ఎకరాల భూమిలో పెద్ద స్టేడియం కట్టాడంట. అది చాలా దాన్ని సువార్త ప్రకటించేదానికి. మళ్ళీ ఈయనకి బ్రాంచ్
రేయ్, మీకు ఇప్పుడు కరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పండి ఆయన. చర్చికి రావాలి అని అనుకోండి, మీరు మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చర్చికి పోయేస్తాను పొమ్మంటారా అని అడుగుతారా మీరు ఎవరన్నా? కుమార్తెలారా మీరు కూడా ఎందుకని అడగరు? దేవుని సన్నిధికి పోవడానికి, దేవుని పని చేయడానికి ఒకళ్ళ పర్మిషన్ ఏంటి? పరిశుద్ధాత్మ పూరినటువంటి నీవు పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు ముందుకు తోయపడ్డావు గనక ఈ మందిరంలోకి వచ్చి నువ్వు పని చేస్తున్నావు, ఈ మందిరంలోకి వచ్చి పాటలు పాడుతున్నావు, ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు, ఈ మందిరాన్ని శుద్ధీకరణ దినం రండిరా అంటే వస్తున్నారు. ఒక్కోసారి నేను రండిరా అని కూడా చెప్పను, ఇప్పుడు అలవాటు అయిపోయింది. శుక్రవారం ఒక బ్యాచ్ ఉంటుంది, కడిగేస్తుంది, తుడిచేస్తుంది. ఆదివారం ఒక బ్యాచ్ ఉంటుంది, తుడిచేస్తుంది, కడిగేస్తుంది. కానీ ఈ బ్యాచ్లకు చెప్తున్నాను, మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే, పని చేస్తున్నారు. తిట్టకూడదు మిమ్మల్ని, పొగుడుతూనే ఉచ్చరకేయాలిగా మీకు. ఇదేందమ్మా ఈ స్థలం ఏంది? అతి పరిశుద్ధ స్థలం. నేను ఇక్కడ అడుగు పెట్టేదానికే అర్హుడని కాదు. మొత్తం ఇదంతా తుడుస్తారు, కడుగుతారు, మాపులేస్తారు, నా కుర్చీ కూడా కడుగుతారు. బలిపీఠం లాంటిదమ్మా ఆల్టర్ అంటే. ఈ ఆల్టర్ మీద ఎప్పుడు చూడండి, చూడండి, చూపిస్తున్నా. నేను రాగలనే అబ్బో నీళ్లు కూడా పెట్టేస్తా. దీన్ని మాత్రం క్లీన్ చేయండి జాగ్రత్తగా. ముందు దీన్ని తుడిచిన తర్వాతే మందిరాన్ని శుభ్రం చేయడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటి వాడేమో మా నాన్నగారు చనిపోయారు, ఆయన పాతి పెట్టుకొని నేను వచ్చి నీతో ఉంటానయ్యా అంటే, మృతులను పాతి పెట్టుకునే మృతులను ఉన్నారు, వాళ్ళకు వదిలేస్తే నువ్వు వచ్చాయన్నాడు. రెండో వాడే ఉన్నాడు, జస్ట్ ఇంటికి పోయి ఒకసారి బాయ్ బాయ్ టాటా నేను పరిచయకి వెళ్ళిపోతున్నాను అని చెప్పొస్తానయ్యా అంటే కూడా, ఒకసారి నువ్వు నాగటి మీద చేసావు, ఇక మళ్ళా వెళ్ళి అమ్మా నాన్న చెప్పొస్తే ఎందు వద్దు వెంబడించు అన్నారు. ఎందుకో తెలుసా అమ్మా, ఒక రకమైనటువంటి హెచ్చరికలు మీకు చేయడానికి. ఈరోజు యవ్వనస్తులు చాలా మంది, మన చర్చి పిల్లల గురించి కాదు కానీ మీకు చెప్పాలి కాబట్టి ఉదాహరణ చెప్తున్నా. బార్లకు వెళ్ళి మందు తాగుతున్నారు. ఇంటికి వెళ్ళి డాడీ ఈరోజు బార్కి వెళ్ళి మందు తాగుతాను, కొంచెం పర్మిషన్ ఇస్తామని అడిగే దమ్ముందా మీకు? తాగే దమ్ముంది కానీ పర్మిషన్ తీసుకొని తాగుతున్నావా? లేదే. అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి, అమ్మాయిలు అబ్బాయిలుతో కలిసి సినిమాకి వెళ్తున్నారే, ఇంట్లో పర్మిషన్ తీసుకొని వెళ్తున్నావా? ఈ అమ్మాయి మేళాలు ఇంట్లో కూర్చొని మా అమ్మాయి ఆరిస్టెల్లాలో చదువుతుంది, లయోలాలో చదువుతుంది అనుకుంటారు. ఇదేమో మ్యాట్నీకి పోయి ఉంటుంది. ఒక్కతే కాదులేండి చెప్తున్నా, వీటికి లేని పర్మిషను దేవుని పరిచర్య చేయడానికి నీకెందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకండి? పుట్టిక్కమని చావాలనిపించింది అనుకో మనకి, వెళ్ళి పర్మిషన్
వాడు కొట్టనా ముక్కో, ఈ లోపల వాడు కొట్టనే ఉంటాడు. మనకెందుకమ్మ నాయనా, పర్వాలేదులే. ఎందుకంత శాంతంగా ఉంటామంటున్నానంటే తెలిసి కూడా నిన్ను బాహాటంగా ఎప్పుడో ఈ 100 మాటలు తిట్టాడు వెనక, ముందు ఎప్పుడో నోరు కూడా జారి ఉంటాడు నీ ముందే. జాగ్రత్తగా ఎవరండి ఇక్కడ, నీ ముందు తిట్టిన వాడు నీ వెనక తిట్టిన ఒకడే. వాడు లోపల ఉంచుకొని తిట్టిన తిట్లు, బాహాటంగా తిట్టిన తిట్లు నీ కన్న తండ్రి వింటే ఊరుకుంటాడా? నీకు జన్మనిచ్చిన తండ్రి. మా నాన్నగారే ఉన్నారు. మా నాన్నగారు ఎవరు? సిఐ గారు. మామూలు నాన్నగారులే ఊరుకోరు. ఇంక సిఐ గారు కొడుకంటే నా కొడుకుని, ఇందులో చిన్న కొడుకుని, గారాల పట్టిని, ముద్దుల బిడ్డని, నన్ను ఎవడన్నా అన్నాడు అంటే ఆయన తెలిస్తే వాడి మీద లేనిపోయిన కేసులన్నీ పెట్టి ఉరిశిక్ష వేయించుండేవాడు కదా. మా నాన్న అలాంటి వాడు కాదు, సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఇహలోకపు తండ్రే మనల్ని ఎవరన్నా ఏదైనా అంటే ఒప్పుకోనప్పుడు, మా తండ్రికి నన్ను బాహాటంగా తిట్టిన మాటలే తెలుస్తాయి. నా తండ్రికి, కన్న తండ్రికి. మా అయ్య ఒకడున్నాడు పెద్ద ఆయన, ఆయన మనసులోంచి మనల్ని తిట్లు, బాహాటంగా తిట్టిన తిట్లు అన్ని వింటున్నాడు. ఆయన తగిన ప్రతిఫలం తిట్టిన వాడికి ఇస్తాడు. కొట్టే చప్పట్లు గట్టిగా. మనం ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ తీర్చుకోవాలి? దీనత్వము నిన్ను పరలోకం చేరుస్తుంది. 4 చూడమ్మా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అది ఒకటి. రెండవది ఏంటంటే, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమెన్ చెప్పండి. ఆమెన్. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడమ్మా. ఆయన్ని ప్రేమించిన వారి కొరకు. చూడండి అక్కడ అంటున్నాడు, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా. రాజ్యము అంటే ఆయన తాను ఏర్పాటు చేసిన రాజ్యం అంటే ఏందమ్మా? అదే పరలోక రాజ్యం. పరలోకనే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం, ప్రేమించేదను అధికముగా, ఆరాధింతు ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా, ఆరాధింతు నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ మనసుతో, నిన్ను పూర్ణ మనసుతో
చూడవచ్చితిరి. రోగిని ఉంటే సంగమా, రోగిని ఉంటిని చూడ చదువమ్మ పెద్దగా. రోగినై ఉంటిని, ఆ, నన్ను చూడవచ్చితిరి. జాగ్రత్త. రోగంతో బాధపడుతున్న నీ స్వజనులు, సంఘ బిడ్డల గురించి తెలిసి కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళమే మనం. నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. ఇంత చిన్నదానికైనా, చిన్నది కాదు అది, చిన్నది కాదు. ఆయన ఏమంటున్నాడు, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చారు. ఇంకా చెరసాల్లో ఉంటిని, నేను జైల్లో పడ్డా, నా యొద్దకు వచ్చితిరి. నా ఇద్దరికి వచ్చారని చెప్తే అందుకు నీతిమంతులు, నీతిమంతులైనటువంటి ఆర్సిఎస్ సంఘం వారు యేసు ప్రభువుని వల్ల ప్రశ్నిస్తున్నారు. ఏమని? ప్రభువా, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావయ్యా? చూచి నాకే నేను ఎప్పుడు నీకు అన్నం పెట్టానయ్యా? ఆహారం ఇచ్చితిరి. ఆ, చదువు. నువ్వు తప్పికొని ఉండుట నువ్వు ఎప్పుడు తప్పికొన్నావు? నన్ను ఎప్పుడు అడిగావు? నేను ఎప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాను? ఎప్పుడు దాహం ఇచ్చితిరి. ఆ, ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి ఆ, నీవు చేర్చుకొంటిని. ఓకే. దిగంబరుడై ఉండుట చూచి ఆ, బట్టలిచ్చితిరి. బట్టలు ఇచ్చాను. ఎప్పుడు రోగినై ఉండుటనైనను, ఆ, చెరసాల్లో ఉండుటనైనను చూచి నీ యొద్దకు వచ్చితినమని ఆ. ఆయనను అడిగెదరు. అది చూసారా, మనం తెలియగలం కదా, మనం మంచి పనులు చేయం కదా. అందుకని నేను ఇప్పుడు ప్రభువా నేను ఎప్పుడు చేశానంటే ఆయన అంటున్నాడు అక్కడ. అందుకు రాజు, అందుకు యేసయ్య అంటున్నారు, మిక్కిలి ఆకులైన ఈ నా సహోదరులు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిన నాకు చేసి కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన ఏమంటున్నారు, యేసయ్య నాకు చేశారంట. నువ్వు ఎప్పుడు చేశావంటే, ఎవరే నిజంగా రోగిగా ఉన్నవాడిని నువ్వు పరామర్శిస్తుంటే నాకు చేసినట్టు, ఆకలిగా ఉన్నవాడికి అంత అన్నం పెడితే నాకు పెట్టినట్టు, వస్త్రహీనుడిని ఉన్న ఎవడన్నా దారిలో పోయేవాడికి ఒక చొక్కానో ప్యాంటో ఇస్తే నాకు చేసినట్టు, గుక్కెడు మంచినీళ్ళు నాకు ఎవరికైనా దాహం ఉందమ్మా అని అంటే వాడి కులం ఏంటో మతం ఏంటో కనుక్కొని గారి కొంతమంది తల్లులు పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఉంది ఆ పద్ధతి, ఉంది కదమ్మా. చూసారా, అంటే చివరి దాని మీనింగ్ ఏంటంటే నీ సత్క్రియలు నిన్ను పరలోకం చేరుస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మన సత్క్రియలు చూస్తా నువ్వు నిజంగా పలావ్ వండిన రోజు అన్నమ్మగారు పలావ్ వండిన రోజు అడుక్కు తినేవాడు వచ్చాడు, ఇంకా బబ్బులు గారికి కూడా ఒక ముద్ద తీసి పెట్టలా. నువ్వు అంత ప్లేట్లో పలావ్ తీసి అడుక్కునేవాడికి ఫస్ట్ పెడతావా? నువ్వు ఎప్పుడన్నా పెట్టావా? నిర్మలక్క, ఇంత పెద్ద చేప తెస్తే ముక్కలు చేసి ఉడకబెట్టేస్తావు. అప్పుడు అబ్బా అన్నం ఉందంత కూర అయితేలే, ఒక చేప మొక్కేసావా? దాంట్లో ప్రయారిటీ. ఇప్పుడు బియ్యం వేసావా నువ్వు ఎప్పుడన్నా? సత్క్రియలు నిన్ను పరలోకం చేరుస్తాయి. సత్క్రియలు లేని జీవితము పరలోకం పోదమ్మా. అన్ని సహిస్తాడు యేసయ్య, అన్ని సహిస్తాడు. అంతెందుకు తల్లి, నీ ధనము కానుక
నేను నిన్ను తీసుకుంటానని అంటున్నారు కదా. ఎందుకు నేను ఈ విధంగా జీవించకూడదు? దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించి పరలోక రాజ్యాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎస్ మీలో స్తోత్రంగా ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రాలు తెలుసు. దీనులైన ఈ బిడ్డలు నీ బోధలు విని 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 ఏసులైన వారిలో ఆ కఠినమైన హృదయంను కరగదీసుకున్నారు, నిర్మల హృదయాలుగా మార్చబడుతున్నారు. మారిన బిడ్డల్లో మరలా సాతానుడి యొక్క స్వాభావికమైనటువంటి పాడు పనులు కలుగుతూ కనబడుతున్నాయి. వారు కూడా పడిన వారు అలాగే ఉండకుండా తిరిగి లేస్తారు, మీరు లేపుకుంటారు. సహాయం చేయండి. బిడ్డలందరినీ దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యంతో అభిషేకించండి. వచ్చే పునరుద్ధాన దినపు ఆరాధన జూన్ మాసంలోని మొదటి పునరుద్ధాన దినపు ఆరాధన, బల్ల ఆరాధన కూడా ఉంటుంది కనుక సిద్ధపడి అందరూ సకాలంలో వచ్చి ఈ శరీరాన్ని భుజించి ఆ రక్తాన్ని పానం చేసే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే త్వరగా ముందుకు రండి. ఆ తర్వాత కానుకల సమర్పణ ముగింపు ప్రార్థనతో సంతోషంగా మనం ఈ సన్నిధి నుంచి మన గృహాలకు చేరుకుందాం. ప్రభువా స్తోత్రం. సమర్పించినటువంటి ఆ యొక్క కృతజ్ఞత కానుకలు మీరు స్వీకరించండి, అంగీకరించండి. నూరింతల ప్రతిఫలము మీ దీన బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసుదే నీ దశమాభాగమునియ పెనుదీతువా తల్లి ఒక ప్రార్థన రిక్వెస్ట్ చెప్తున్నాను. దయచేసి ఈరోజు ఉదయం
కాదు, కానీ ఈ సాక్ష్యాన్ని పంచుకునే కృప నాకు దేవుడు ఇచ్చాడు. ఒక 3 weeks బ్యాక్ నాకు ఒక కళ వచ్చిందండి. రెండో రాకడ గురించి నాకు దేవుడు చూపించాడు. అది ఆ కళ నేను చూసిన తర్వాత నెక్స్ట్ డే, అంటే ఫస్ట్ ఒక రోజు నాకు ఆ కళ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డే ఆ కళ మళ్ళీ నాకు రిపీట్ అయింది. ఎట్లా అంటే ఆ కళని నేను, నా పెద్ద చెల్లి ఉంది, అంటే పింకీ వాళ్ళ అమ్మ కాకుండా నాకు ముందు ఇంకో చెల్లి ఉంది, మన మందిరానికి కూడా వచ్చి మీరు చూసే ఉంటారు. అంటే నేను ఏదొచ్చిన కళని నేను నా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను దేవుడి విషయాల గురించి. ఆ కళని నేను నా కళ్ళలో చెప్తున్నా మా చెల్లికి మా మధ్యకి, నాకు దేవుడు రెండో రాకడ గురించి దర్శనం చూపించాడు అని అన్నాను. ఇంకా నాకు మాటలు రావట్లేదు, నేను మాట్లాడుతున్నా కానీ సౌండ్ బయటికి రావట్లేదు. మా మధ్య అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దాని గురించి చెప్పొద్దు అంటున్నాడు, నువ్వు చెప్పకు. మా చెల్లి కూడా అదే అంటుంది, నువ్వు మాట్లాడుకో, పరిశుద్ధాత్మ దేవుడు ఆ కళను వివరించొద్దని చెప్తున్నాడు, మాట్లాడుకుంటుంది ఆ కళలో. నేను ఇంకా అది అయిపోయిన తెల్లారి ఆ కళ అయిపోయింది. మరి నాకు ఎందుకు ప్రభా నాకు చూపించావు, నేను ఇది షేర్ చేసుకోకుండా నాకు ఎందుకు ఈ కళ చూపించావు అని నేను ఎవరికి చెప్పలా. 2 వారాల వరకు భయపడి ఇది చెప్పొచ్చో చెప్పకూడదో, అంటే ఆ కళ చెప్పొద్దు అంటున్నాడు ప్రభువు, చెప్పట్లేదు. ఇక తర్వాత నేను మా పెద్ద చెల్లికి చెప్పాను, ఇట్లా జరిగింది, ఇట్లా వచ్చిందంటే చెల్లి ఆయన రాకడ సమీపంలో ఉంది, సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడు అని చెప్పింది. అంటే ఇది నా ఒక్కదానికే కాదు కానీ నేను ఇంకా తెలిసిన వాళ్ళందరితో కూడా ఆయన రాకడ సమీపంగా ఉంది, సిద్ధపాటు కలిగి ఉండండి అని చెప్పడం కోసం ఈ సంఘానికి కూడా చెప్పాలని దేవుడు నాకు ఇప్పుడు ప్రేరేపణ ఇచ్చాడు, నేను చెప్పాలని అనుకున్నాను. అది ఇంకోటి వచ్చి నా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ విషయంలో కూడా 2500 చెప్పారు గ్యాస్. ఇక్కడ నాకు బుక్ ఉంది ఆల్రెడీ, 2 బండలు బుక్ ఉంది నాకు. అది కొండపల్లిలో ఉంది, ఇబ్రహీంపట్నానికి వస్తుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ నుంచి 2 బండలు వేసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడికి వెళ్ళాక బుక్ చేశాను, బుక్ చేసి సెకండ్ డే వెళ్ళా బండలు వేసుకొని. సెకండ్ డే నాకు మెసేజ్ వచ్చేసింది, 3rd డేకి వస్తుందని మా చెల్లి వాళ్ళ అమ్మాయి అనింది, వచ్చేస్తుంది కదా మమ్మీ నువ్వు వెళ్ళొద్దు ఉండు అని చెప్పింది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మెసేజ్ వచ్చినా 4-5 రోజులైనా రావట్లేదు గ్యాస్ అని. అంటే 3rd డే రాకపోతే వచ్చేద్దాము, నిన్న శనివారం రాకపోతే వచ్చేద్దాం, చర్చ్ ఉంది కదా అనుకున్నాను. నేను మార్నింగ్ ఫోన్ చేస్తే 11 o'clockకి మీ పేరు వచ్చిందంటూ వస్తున్నాను, మధ్యాహ్నం వస్తానన్నాడు అతను. సరే అన్న, ఈకేవైసీ చేయాలండి మీకు అన్నారు. ఇంటి దగ్గరే చేస్తున్నారు, అది అతను ఫోన్లో చేసుకుంటున్నాడు. ఈకేవైసీ చేస్తున్నారు, 1 time 2 time 3rd time 4th time అవ్వట్లేదు. అది అవ్వకపోతే బండి ఇవ్వరంట, బండి ఇవ్వకపోతే నేను రాలేను. ఆయన అన్నాడు, ఒక ఆమెకి 4 గంటలు చేస్తామంటే ఇప్పుడు అవుతుంది ఏసయ్య నాయన చేయనైనా నాకు అవుతుంది, నా ఏసీ చేపిస్తారని వాళ్ళ ముందు గట్టిగా అన్న. ఏసయ్య చేస్తారు ఖచ్చితంగానే అనగానే ఆయన చేయగానే ఈకేవైసీ అయిపోయింది. నేను చెప్పాను కదా ఏసీ చేస్తాడని, అయిపోయింది అన్నట్టు వాళ్ళు నవ్వుతున్నారు, చిన్నపిల్లలాగా చెప్తున్నానని వాళ్ళు నవ్వుతున్నారు. ఏది నవ్వినా ఏసీ కార్యాలు గొప్ప కార్యాలు. ఆ బండ లేక 2 రోజులు మేము చాలా ఇబ్బంది పడ్డాము. దేవుడు ఆ బండ కూడా నిజంగా అది కొనడానికి కూడా అది డబ్బులు లేదు, ఆటోలు వేసుకొని వెళ్ళడానికే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అన్ని ఏర్పాటు చేశాడు. ఆయనకే మహిమ కలుగును కాక, ఆయనకే అనుకోకుండా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 2 మంచి దర్శనాలే. ఒకటి రాకడ గురించి, 2వది వచ్చి అసలు నిత్యావసరం కదమ్మా, గ్యాస్ రాకపోతే ఏం చేయగలం. ఒక పక్క ఆర్థిక ఇబ్బంది, 2వది ఎక్కడో కొండపల్లిలో వాళ్ళ బుకింగ్ ఉండడం. మరి అప్పుడు దాకా ఆ కేవైసీ అది కరెక్ట్ కాకపోవడం, ఆమె నోటితో ఏసే మీద విశ్వాసం తప్పారు. వాడేదో నమ్మి ఉంటాడు, వాడొక ఎవడో అల్ప విశ్వాసం ఏంటో. నిజమే, ఆమె ఏసై చేస్తాడని అనంలోనే కలిగిందంటే దేవుడు అక్కడ కార్యం అవన్నీ మనం గ్రహించుకోవాలి అని మనం వాళ్ళతో పాటు నవ్వకూడదు. అర్థమైందా? వాడు నవ్వుకుంటాడు చిన్నపిల్లలాగా, పాపం చూడండి ఎలా మాట్లాడుతుందో అని. నీ మొహం అండి, అరే నీకు అక్కడ ఉంటుందిరా, చిన్నపిల్ల కాదు అని మనం చెప్పలేము. కనుక తల్లి రాకడ ఎక్కడ చూసినా సూచనలు వచ్చేస్తుంది, రాకడ. పాపం దీపికకి ఎప్పుడే దిగులు పట్టుకుంది, ఇంకా నా డిగ్రీయే పూర్తిగా లేదనుకుంది, అప్పుడే రాకడట్టావేంది, నాకు పెళ్లి కావాలి కదా. నీకు 40 దాకా ఇచ్చాను కదా టైము, 40 దాకా ఏం పర్వాలా. 2040 జాగ్రత్త ప్రియులరా,
రాకడ వచ్చేస్తుంది. అప్పుడు కూడా నిలుపుకొని కూర్చొని ఉండొచ్చు కొంతమంది బాప్తిసాలు తీసుకోకుండా. సరే తొందరపడంటారు నాయన. రాకడ విషయంలో కాదు, మనం పోకడ పోవడం జరిగితే ఈ లోపలే బాప్తిసం అనేది కంపల్సరీ. నీ నిత్యరాజ్య వారసత్వానికి ఒక పెద్ద సర్టిఫికెట్ అది. లేచి నుంచోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం. ఈ మే మాసంలో చివరి పునరుద్ధాన దినపు ఆరాధన 5వ వారంగా మాకు అధిక లాభంతో ఇచ్చినటువంటి ఈ ఆరాధనను కూడా ఊహించిన దానికంటే నీ బిడ్డలు ఎంతో ప్రేమగా ఆసక్తిగా ఈ ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా వచ్చారయ్యా. ఎంత క్షేమంగా తీసుకొచ్చారో అంత సురక్షితంగా నీ బిడ్డలందరినీ వారి గృహాలకు చేర్చండి. మరలా శుక్రవారం రాత్రి జరిగే ఆరాధనలో మేము కలుసుకొని ఏవో పరలోకానందాన్ని పొందుకునే వరకు నీ కృపాక్షేమమును శాంతి సమాధాన సంతోష సమృద్ధులతో అందరినీ నింపమని వేడుకుంటున్నాను. నా రక్షకుడా, నా దేవుడా, నా తండ్రి, నువ్వు లేకుండా మేము ఎలా జీవించగలం నాయన? మా రక్షకుడు మాకు తోడుగా లేకుండా మేము ఎలా మనుగడ సాగించగలము నా తండ్రి? దీనులైన ఈ బిడ్డలు మీరేదో ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, డబ్బు ఇస్తారని రాలేదయ్యా. నీ కృప కొరకు వచ్చారు నాయన. నీ కృప కొరకే వచ్చారు వీరు. నీ కృప ఉంటే చాలు అంటున్నారు. నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారు నా తండ్రి. ఆ కృప వలనే మాకొచ్చిన కష్టాలన్నింటిలోంచి మేము బయటపడగలుగుతున్నాం. జయశ్రీ అక్క గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా తండ్రి, నీ గాయపడిన హస్తము ఆ బిడ్డ మీద అల్లాడును గాక. శరీరము మొత్తము ఆ యొక్క గాయపడిన హస్తము తాకిడితో పరిపూర్ణమైన స్వస్థత బిడ్డ పొందుకొనును గాక. మేమందరము కలిసి విశ్వాసముతో పలుకుతున్నాము. స్వస్థత బిడ్డలోనికి ప్రవేశించును గాక. స్వస్థత బిడ్డలోనికి ప్రవేశించును గాక. ఇవి ఈ రోజు ఉదయం పొందిన బలహీనత మరి ఎన్నడూ ఆ బిడ్డకు రాకుండా నీ పరిచర్యలో ఆ బిడ్డకున్న ఆసక్తి ప్రకారము ఇంకా ఆ బిడ్డను బలంగా వాడుకోమని కోరుకుంటూ, కోమలి చెవిలో ఉన్నటువంటి ఆ యొక్క వీక్నెస్, బలహీనత నుంచి సంపూర్ణమైన స్వస్థత ఆ బిడ్డకు కలగచేయండి. కవిత అలాగే యశ్వంత్ అనే శశాంక్ అనే బిడ్డ, వారికి ఉన్న ఆ యొక్క ఆస్తి గొడవలు అయిన వారే వారికి కీడు చేసినటువంటి వాయనము మీకు తెలుసు కనుక ఈ సన్నిధికి ఎందుకు నడిపించారో నాకైతే తెలియదు. సంఘ ప్రార్థన గట్టిది కనుక మేమందరం ప్రార్థిస్తూ ఉండగా వారికి సహాయం చేయమని, ఇచ్చిన కృతజ్ఞత కానుకలు, సమర్పించుకున్న సంఘ కానుకల్ని మీరు స్వీకరించి అంగీకరించి నూరంతల ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయమని యేసునామములో ఈ ప్రార్థనను సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేర్చబడుగా. ఆయన దినాహారం నేడు మాకు దయచేయి. శోధంలోకి తేట దుష్టిని తప్పించును, రాజ్యము శక్తి మహిమ. మన పరమ తండ్రి ఏంటంటే దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు ఏంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ ఆరాధనకు ప్రత్యక్షంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, రాలేకపోయిన రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి బిడ్డకును, వారి వంశస్థులకును, ఆన్లైన్లో సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుడును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు ఈశా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మారి మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్ష
ఓ రుమ్మారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడు సదాకాలము మీకు తోడై ఉండును గాక. ఆమేన్.